పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో భారీ ఓటింగ్, ఏ పార్టీకి మేలు? 4 రోజులైనా ఆగనే చర్చోపచర్చలు, బలాలు బలహీనతలు, కుల సమీకరణాలు, డబ్బు పంపకాలు, వెన్నుపోట్ల చుట్టూ ఆరా, పంపిణీ డబ్బులు నొక్కేసిన వారిపై తీవ్ర చర్చ. ఇరు పార్టీల సీనియర్ల సహాయ నిరాకరణ, ఎవరి కొంప కొల్లేరు చేయనుంది? జనసేన అధినేతకు జైకొట్టిన కాపు యువత, 25% కాపు ఓట్లతో కూటమికి భారీ లబ్ధి. కోస్తాను ఊపేసిన కాపుల రాజ్యాధికార ప్రచారం, ఆలోచించి ఓటేసిన 50 ఏళ్లు పైబడిన పెద్దలు. 2024 జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల కోసం అప్పటి వరకు ఆగాల్సిందే. హాలిడే మూడ్లోకి వెళ్ళిపోయిన లీడర్లు, సీఎం ఎవరు, ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు అన్నది తేల్చివేశారు ఓటర్లు. వ్యూహాత్మక ప్రచారాలు నిర్వహించిన టీడీపీ వైకాపా, ఎవరిది పై చేయంటే తమదంటే తమదని ధీమా. వైకాపాకు స్టార్ క్యాంపెయినర్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. ఇనాక్టివ్గా ఉన్న క్యాడర్కు డబ్బు బూస్ట్ ఇచ్చిన నేతలు, అన్ని అవరోధాలు అధిగమించి పోరాడిన వైకాపా. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లిలో భారీ ఓటింగ్, పండుగ వాతావరణంలో సాగిన ఈ ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారనే ప్రశ్న అందరి మదిని తొలిచివేస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద కిటకిటలాడిన ఓటర్లను చూసి గెలుపు ధీమాలో ఎవరి లెక్కలు వారివే. ఎన్నికలు ముగిసి 4 రోజులైనా ఎక్కడ చూసినా ఎలక్షన్లో ఎవరు గెలుస్తున్నారనే చర్చే జరుగుతోంది. నలుగురు కలిసిన చోటల్లా ఆయా అభ్యర్థుల బలాబలాలు, బలహీనతలు, కుల సమీకరణాలు, డబ్బు పంపకాలు, వెన్నుపోట్లు వంటి వాటి చుట్టూ ప్రధానంగా చర్చ సాగుతోంది. ఎన్నిక ముగిసి ఓటర్ తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైన చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేసిన రాజకీయ పార్టీలు ఎవరికి వారే గెలుపు ధీమాలో ఉన్నారు. తమ గెలుపుకు కారణాలను వివరిస్తూ చర్చోపచర్చలకు తెరలేపారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల పవన్ రెడ్డికి పోలయ్యే ఓట్లతో టీడీపీ లాభపడనుందని ఒక వాదన కొనసాగుతుండగా, అసలు మల్లెల పవన్ రెడ్డికి 1000 ఓట్లు పడితే అదే గొప్పని, ఆయన పోటీకి ఉనికే లేదని వైసీపీ వర్గీయులు కొట్టిపాడేస్తున్నారు. ఎన్నికలకు ముందు స్థానిక రాజకీయ పార్టీల డబ్బు పంపకాలపైన తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక పార్టీ భారీగా డబ్బు పంపిణీ చేసినా టార్గెటెడ్ ఓటర్లకు వారి డబ్బు చేరలేదనే చర్చ ఉంది. ఆ పార్టీ మధ్యవర్తులు భారీగా నొక్కేశారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. మరో పార్టీ డబ్బు పంపిణీలో ఘోరంగా విఫలమైందని, దీని ప్రభావం ఆ పార్టీ ఎన్నికల గెలుపోటములపైన ఖచ్చితంగా ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మరో ఆసక్తికరమైన రాజకీయ కథనం సంచలనం రేపుతోంది. టీడీపీ, వైసీపీ పార్టీల సీనియర్లు పలు కారణాలతో తమ పార్టీ అభ్యర్థుల ఓటమికి కృషి చేశారని, దీంతో తమ అభ్యర్థులు ఓటమి పాలైతే తమ పార్టీల అధిష్టానం కళ్ళు తెరిచి తమ ప్రాధాన్యాన్ని గుర్తిస్తుందని ఎన్నికలలో వ్యూహాలు అమలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విపరీత పరిణామం వైసీపీలో కంటే టీడీపీలోనే ఎక్కువ ఉందని అంటున్నారు. పార్టీ ఎన్నికల యుద్ధంలో టీడీపీ సీనియర్లు అలా తలుక్కుమని ఇలా మాయమైపోయే వైనాన్ని ఉదాహరిస్తున్నారు. ఆయా పార్టీ నేతల సహకారం లేదా సహాయ నిరాకరణ ఎలా ఉన్నా జనాలు మాత్రం ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్కు తరలిరావడంతో ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల్లో గెలుపు పైన ధీమా పెంచుతుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు వాయిదా పడింది. ఈ నెల 27, 28న జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు హడావుడి ఉండడంతో వాయిదా వేశారు. మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ కు నివాళులు, పార్టీ జెండాల ఎగురవేత, రక్తదాన శిబిరాలు ఉంటాయన్న చంద్రబాబు తెలిపారు. మహానాడు నిర్వహణ తేదీలు త్వరలో వెల్లడిస్తామన్న చంద్రబాబు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు ఫ్యాక్టర్ ఎంతవరకు ఉపయోగపడిందన్న అంచనా అందరిలోనూ ఆసక్తి రేపింది. కాపు యూత్ అంతా పవన్ వెంటే ఉన్నారని తెలిసింది. 30 ఏళ్లు దాటిన వారిలో మాత్రం కొంత ఆలోచన చేశారని అంటున్నారు. పవన్ రాజ్యాధికారం సెంటిమెంట్ తో కూటమి వైపే అధిక శాతం కాపులు మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో కాపుల ఓటు బ్యాంకును కీలకంగా చేసుకోకపోయినా జనసేనకు మాత్రం కాపుల ఓటు బ్యాంకు అత్యంత కీలకం. రాష్ట్రంలో వీరి ఓటు బ్యాంకు 25% పైగానే ఉందని అంచనా. పోనీ 20% ఉందని అనుకున్నా దీనిలో మెజారిటీ ఓటు బ్యాంకు ఎటు పడుతుంది అనేది ప్రశ్న. ఎందుకంటే కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయడంతో పాటు ఆ వర్గం ఓటు బ్యాంకును సొంతం చేసుకోవాలన్నది జనసేన మాట. పైకి చెప్పకపోయినా పవన్ అనుసరించింది కూడా కాపు ఫార్ములానే. తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినా, ఇతర నియోజకవర్గాల్లోనూ ఇదే ఫార్ములా అమలు చేసినా ఆయన వ్యూహం కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని టర్న్ చేయడమే. అంతేకాదు, కాపులకు రాజ్యాధికారం అనే మాటను కూడా ఎన్నికలకు ముందు పవన్ వినిపించాడు. అలానే కాపు యువత బలి కావాల్సిందేనా అని ప్రశ్నించడం ద్వారా ఆ వర్గాన్ని కూడా ప్రభావితం చేశారు. ఇక ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, మరి కాపు ఓటర్లు ఎటు ఉన్నారు అనేది ప్రశ్న. ఈ తరహా ఓటు బ్యాంక్ విషయంలో 2 కోణాలు కనిపిస్తున్నాయి.
ఒకటి నిలకడగా ఆలోచించి ఓటేసే పెద్దలు, వృద్ధులు, 50 ఏళ్లు పైబడిన వారు, ఇక 30 నుంచి 40 ఏళ్ల వారు అటుగా ఇటుగా ఆలోచించి ఒక రకంగా డ్రా తీసి ఓటేసినట్టు తెలుస్తోంది. ఇక 30 ఏళ్లలోపు వారు మాత్రం పవన్ కు అనుకూలంగానే ఓటేశారు. వీరికి అక్కడ పోటీలో ఉన్న నాయకుడితో ఎలాంటి సంబంధం లేదు. పవన్ కోసం తాము ఓటేస్తున్నాం అనే విధంగా ఈ యువత పోటెత్తారు. దీనిని బట్టి 25% లేదా 20% ఓటు బ్యాంకు ఉన్న కాపుల్లో జనసేన రాబట్టుకున్నది ఎంత అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు ఈ ఓటు బ్యాంకులో 60 నుంచి 70% మాత్రమే ఆయనకు పడిందని అంటున్నారు. మిగిలిన ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా పడిందనే చర్చ సాగుతోంది. అయితే ఇది పవన్ కు మేలు చేయక తప్పదనే అంచనాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా కాపులు మాత్రం ప్రభావం చూపించారనేది వాస్తవం. ఏపీలో సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్ధిదారులకు అందిస్తున్న నగదు బదిలీ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆంక్షలు పోలింగ్ తో ముగియడంతో డీబీటీ పథకాలకు నిధులు విడుదల చేశారు. ఎన్నికల ముందు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బుధవారం ఆసరా పథకానికి 1480 కోట్లు విడుదల చేశారు. అలాగే జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కోసం 502 కోట్లు విడుదలయ్యాయి. మిగిలిన పథకాలకు కూడా ఈ రోజు రేపు నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటన చేసింది. 2-3 రోజుల్లో పూర్తి నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 2024 జూన్ 4న ఓట్ల లెక్కింపు. అప్పటి వరకు ఆగాల్సిందే. హాలిడే మూడ్ లో లీడర్లు, సీఎం ఎవరు, ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు తెలిసివేశారు. ఓటర్లు ఫలితం కోసం 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎట్టకేలకు పూర్తయ్యాయి. పోటాపోటీగా సాగిన ఎన్నికల సమరం ముగిసినట్లయింది. ఇక ఓట్ల లెక్కింపు కోసం నేతలు 20 రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. లోక్సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 4 ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తున్నారు. ఫలితాల టెన్షన్ ఉపశమనం కోసం నేతల ట్రిప్పులకు బయలుదేరి వెళ్లారు. ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారో తెలియాలంటే మరో 3 వారాలు ఆగాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతోందనే టెన్షన్ నుంచి ఉపశమనం కోసం నేతలు జాలీగా ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నారు. ప్రచార హడావుడి, మైకుల హోరు, రోడ్ షోలు, ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తించిన ఫలితాలు వచ్చేలోపు కాస్త సేద తీరేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా కొందరు విదేశాలకు వెళ్లేందుకు పయనమవుతుంటే మరికొందరేమో స్వదేశంలోనే పర్యాటక ప్రాంతాలకు కనీసం 2-3 వారాల పాటు గడపాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. 1-2 వారాల పాటు తమను కలవడానికి కూడా ఎవరూ రావద్దని ఆదేశిస్తున్నారు. మే 17 నుంచి ఐరోపా పర్యటనకు వెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్లోని కోర్టులో గంగమ్మ తిరునాళ్లు ఈ నెల 28-29న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు. వారు మాట్లాడుతూ 28వ తేదీ రాత్రి అమ్మవారి ప్రతిష్ఠ జరుగుతుందని తెలిపారు. 29న ఉదయం అమ్మవారికి అభిషేకం, ధూపదీప నైవేద్యాలు నిర్వహించి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతుందని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అందరికీ నమస్కారము. మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే తిరుపతి తర్వాత అత్యంత వైభవంగా జరిగే జాతర మన మదనపల్లి కోర్టులో గంగమ్మ జాతర. కొన్ని సంవత్సరాలుగా, ఎన్నో వందల సంవత్సరాలుగా అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ జాతర ఈ సంవత్సరము 28/5/2024 అంటే మంగళవారం రాత్రి ఆ రోజు అమ్మవారిని ప్రతిష్ఠ చేసి 29వ తేదీ బుధవారం ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించేదానికి కమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించి కులమతాలకు అతీతంగా అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు ప్రార్థనలు కావాలని కోరుకుంటున్నాం. రోజు చాటింపు వేసి అమ్మవారికి పోతురాజుకు దండ వేయడం జరిగింది. ఈ రోజుతో జాతర ప్రారంభమైనట్లు సూచిక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృపకు ప్రార్థన కావాలని. అలాగైతే వైసీపీ టీడీపీ ఒకే కూటమిలోకి. రాష్ట్రంలో బద్ధశత్రువులు లాంటి వైసీపీ టీడీపీ ఒకే కూటమిలో చేరడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, అలా జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే బీజేపీ ఎంపీ సీట్ల కోసం టీడీపీ జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడింది. అయితే కేంద్రంలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ సీట్లు రాకపోతే వైసీపీని తమతో చేర్చుకోవడం కాషాయ పార్టీకి పెద్ద కష్టమేం కాకపోవచ్చు. వైసీపీ టీడీపీ అధికారికంగా ఎన్డీఏ కూటమిలో చేరినా చేరకపోయినా మద్దతైతే ఇచ్చే అవకాశం మాత్రం ఉంది.
రాజకీయ ప్రచారం వ్యూహాత్మకంగా ఉండాలి. ప్రజల్లో మూమెంట్ తెచ్చేది ప్రచారమే. ప్రచారంలో ముందున్నారు అన్న అభిప్రాయం కలిగితే ప్రజల మూడ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఈ విషయంలో వైకాపా, టీడీపీ పార్టీలు పోటాపోటీగా అస్త్రశస్త్రాలు సంధించాయి. తెలుగు పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా ఇలా ఒకటేమిటి అన్నింటా నువ్వా నేనా అన్న పోరు సాగింది. ఇలా సాగిన ప్రచార పోరులో ఎవరిది పై చేయి అంటే ఎవరికి వారే తమదే పై చేయి అంటుండడం విశేషమనే చెప్పాలి. వైసీపీ ఈ ప్రచారం విషయంలో మొదట్లో పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. తమకు అనుకూలమైన మీడియాలో వచ్చే పిట్ట కథలపైనే ఆధారపడింది. ఆ టీవీ ఛానళ్లను చూసేవారు ఇప్పుడు తగ్గిపోయారు కూడా. ఓటీటీలు వచ్చాక న్యూస్ ఛానళ్లు చూడడం తగ్గిపోయిందని రేటింగ్లే చెబుతున్నాయి. అయినా వైసీపీ తన స్ట్రాటజీని మార్చుకోలేకపోయింది. ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే కనిపించారు. సిద్ధం సభలతో ఆయన చెప్పిన సబ్జెక్టే మళ్ళీ రిపీట్ చేశారు. కాకపోతే ఆయనలోని బెరుకులేనితనం తాను మంచి చేశాను అంటేనే ఓటు వేయండి అని చెప్పడం జనాల్ని బాగా ఆకర్షించింది. మరోవైపు ఎటు చూసినా కూటమి నేతల సభలు, సమావేశాలే కనిపించాయి. లెక్కకు మించి స్టార్ క్యాంపెయినర్లు వారికి ఉన్నారు. వైసీపీ తరపున 2 రోజులకు ఒకసారి జగన్ సెలవు తీసుకుని ప్రచారం చేశారు. రోజుకు 3 సభల్లో ప్రసంగించారు. అది తప్ప వేరే యాక్టివిటీ లేదు. వైసీపీ కోసం ప్రచారం చేయడానికి ఎవరూ రావడం లేదని కూడా గుసగుసలు వినిపించాయి. ఇంత ఘోరమైన దుస్థితిని జగన్ గతంలో ఎదుర్కోలేదు. అధికారంలో ఉండి అందరినీ దూరం చేసుకున్న ప్రతిఫలం ఇప్పుడు జగన్ కు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు లెక్కగట్టారు. ఎన్నికలు వస్తాయని తెలుసు, ప్రజల్లోకి వెళ్లాలని తెలుసు. అయినా నిర్లక్ష్యంతో అసలు ప్రచారాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయారు. బస్సు యాత్ర పేరుతో సాగిన ప్రచారం కూడా జగన్ చుట్టూ, సంక్షేమ పథకాల చుట్టూనే సాగింది. క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలు ఇనాక్టివ్ గా కనిపించారు. గత 5 ఏళ్లుగా క్యాడర్ తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉంది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదని వారు పదే చెప్పుకోవడం బహిరంగ రహస్యమే. అందుకే అందరికీ డబ్బులు పంచారు. వారి స్థాయిని బట్టి నాయకుల్ని మెల్లగా పార్టీలో యాక్టివ్ చేసేకి ప్రయత్నించారు. డబ్బులు తీసుకున్నారు. కానీ చాలా మంది యాక్టివ్గా గతంలోలా కనిపించలేదు. ఈ పరిస్థితి వైసీపీ అగ్రనాయకులకు తీవ్ర నిరాశకు గురిచేసింది. అయినప్పటికీ అగ్రనాయకత్వం బలంగా ఉన్న చోట కేవలం 2 నెలల కాలంలోనే అసంతృప్తిని బాగా చల్లార్చారు. వారిలో ఆశను, ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగారు. ఎన్నికల సంగ్రామంలో మళ్లీ వైకాపా కోసం పనిచేయడంలో సఫలమయ్యారు. ఓటర్లకు దాదాపు 80% మంది ఓటర్లకు డబ్బు పంపిణీ చేయించారు. బూత్ ఏజెంట్ల దగ్గర నుంచి ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ స్థాయి వరకు టీడీపీ వారి కంటే బెటర్ అనే వరకు తీసుకెళ్లారు. అనేక ముందస్తు సర్వేలు కూటమికి గెలుపు ఖాయమన్నా వారు తమ పని తాము చేసుకుపోయారు. ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్లో కూటమి వైపు భారీగా మొగ్గు చూపారని ప్రచారం జరిగింది. అయినా వైకాపా నేతలు అలసత్వం చూపలేదు. ఎన్నికలకు 3-4 రోజుల ముందే పంపకాలు పూర్తి చేసి ఎక్కడైనా అసంతృప్తి కనబడిన చోట మళ్లీ కొంత మొత్తం వారికి చేర్చి పని చేయమని పురమాయించారు. చివరి 2 రోజులు టీడీపీ వారి పంపకాల పైన కన్నేసి అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే వారు అనుకున్న స్థాయిలో పంపకాలు చేయడం లేదని తెలుసుకుని ఒకంత వెనక్కి తగ్గారు. పోలింగ్ రోజు ఓటర్లను రప్పించడంలో కూడా వైకాపా వారిదే పై చేయి కనబడిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వైకాపా మాత్రం ఈ ఎన్నికల్లో అన్నింటా కూటమి కంటే పై చేయి చూపించింది. మరి ఓటర్ మనసులో అది ఎంత మాత్రం స్థానం సంపాదించిందన్నది జూన్ 4న తేలిపోనుంది. క్షణక్షణం పోరాటం, ఖనక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.